అప్పుడు ఎందుకు షూట్ చేయలేదు అన్వర్? మీరే కదా సార్ పట్టుకోమన్నారు. పట్టుకోమంటే వదిలేయమని కాదు. అంటే ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? ఆల్రెడీ జరిగింది అజయ్ చెప్పాడు కాబట్టి అనుమానిస్తున్నాను. సారీ టు సే దిస్, ఇలాంటి ఆపరేషన్స్లో ఎవరిని నమ్మలేం. ఎస్పెషల్లీ మిస్టర్ అన్వర్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? అజయ్ సార్, యూ టేక్ ద లీడ్. ఎట్టి పరిస్థితుల్లో రాజు నా స్లీపర్ సెల్స్ ప్లేస్ కి రీచ్ అవ్వకూడదు. సిటీ మొత్తం టైట్ చేయండి. డౌట్ ఉన్న అన్ని ప్లేసుల్లో నిఘా పెంచండి. టేక్ ఎవ్రీ సస్పెక్ట్ ఇన్ టు కస్టడీ. యూ గాట్ ఇట్? ఎస్ సార్. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి రా. బాస్, సిటీ మొత్తం అలర్ట్ చేశారు. బయటపడడం కష్టం, కానీ మనోడున్నాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి. అది ఎలానో ఆలోచించండి. ఎలా 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 డన్జో బాయ్. అదే బాయ్, కూరలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు. వాడు దారిలో ఏ కురాని చూస్తే వేస్ట్ ఫెలో. భాయ్, నాకు మీరంటే ప్రాణం. మీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ ఇచ్చేసేస్తాను భాయ్. చావ్. మీలో ఎవడో ఒకడు తీసుకెళ్లేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తాను రా? ఏమీ ఆలోచించరా దత్తమల్లా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకురా సావదప్పుతున్నావు? ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా నా కొడక. ఫోన్ పెట్టరా. ఎవరు భాయ్? కస్టమర్ కేరా? ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది. దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసా? తెలీదనా? తెలీదు. కానీ వీడికి తెలుసురా. వీడికి ఎలా? ఫోన్ నంబర్ నైబర్, నా నంబర్కి పక్క నంబర్. ఈ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదప్పుతున్నాడు. నంబర్ నైబరా? అర్థం కాలేదు భాయ్. అర్థం కావట్లేదా? నీ నంబర్ అక్కడ రాయి. ఆ నంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయ్. గమ్మత్తుగా ఉందే. ఉందనే. ఏదో మూడ్లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే. ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఈ మార్నింగ్ ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఒక సాయిబాబా మెసేజ్ పెట్టి దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుద్ది అన్నాడు. ఫోన్లో బ్లాక్ కూడా చేయలేను. హైదరాబాద్ లో నాకు 2 పనులు. 1 బాక్స్ డెలివరీ ఇవ్వడం, 2 వాణ్ణి చంపడం. చంపడం ఎందుకు? వాడుకుంటే. భాయ్, సోమవారం రోజు ఉదయం 11 గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు, వాడు ఎంత ఖాళీగా ఉంటాడో. నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది. భాయ్, వాడికి కాల్ చేయి. వస్తూ వస్తూ మిలాన్ షాప్ నుంచి పాలు తీసుకురమ్మను. తీసుకుని ఇక్కడి దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు. వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు. బై ద వే, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. ఏమనుకోవద్దు బ్రదర్. కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు భాయ్? 2 గంటల్లో వస్తానన్నాడు. భాయ్, అతను వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? హాయ్ సార్, మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. సారీ. పర్లేదు సార్, నాకు అలవాటే. అలవాట? సార్, మీ పాన్. ఓ, పాన్ తెచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. విష్ణు కదా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటావు? లైబ్రేరియన్ సార్. లైబ్రరీయన్నా? 6 నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యాను. బోరింగ్ జాబ్ కాదు? బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్? ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్. నైస్. నీ హాబీస్? హాబీస్ అంటే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, వాచింగ్ మూవీస్. ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాను సార్. కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా? అర్థం కావట్లా. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధగంట సరిపోతుంది. అలాంటిది మిమ్మల్ని 2 గంటలు అడిగానంటే ఈ 2 గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసిపోయినట్టే సార్.
అని చెప్తే వినవు కదా. ఛీ, పెట్టే ఫోన్. ఏమైంది సార్ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవడు నువ్వు? నేను నీకు తెలుసా? తెలీదు, పక్కన ఉన్నారు కదా అని పలకరించి. ఇలా ఎవరిని పడితే అన్ని పలకరిస్తే పిచ్చోడు అంటారు. పలకరించకపోతేనే పిచ్చోళ్ళు మొత్తం. ఇతను ఎవరో రాజన్ ప్లేస్ కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది. Who is he? ఇతన్ని ఫాలో చేస్తే ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది. కెన్ ఐ అటాక్ సార్? నో, మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అజయ్, సార్. మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం. అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్. యా. ఫస్ట్ డూ వన్ థింగ్, రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి. Okay, sir. అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఈస్. ఎస్ సార్. అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు? అలా చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి. తాత, నేబర్స్ అంటే ఎవరు? కనిపించే పెత్తోడు మన నేబరేరా. అట్టెట్టా అవుతారు తాత? దూరంగా నీకు కనిపించేది ఏందే? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? ఆ, అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు. అదే ఆ కొండెక్కినావనుకో, మన మండలానికి పక్క మండలం. ఇంకా పైకెళితే మన జిల్లాకి పక్క జిల్లా. ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం. ఆ పైన మన దేశానికి పక్క దేశం. రే అబ్బా, నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది. మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను సార్. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను. హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్. గ్రేట్, సూపర్. సో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. మీ తాత చెప్పిన మాటలు, నీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది. కరెక్ట్ సార్, ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు. మరి ఎవరిది? అదొక పెద్ద కథలేండి సార్. కథ అంటున్నావు ఏంటి? లవ్ స్టోరీనా? ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్? కామెడీనా? లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్. థ్రిల్లరా? ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్. ఇంట్రెస్టింగ్, చెప్పు. 7 వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్. మా జీవితాలన్నీ 7 కొండల చుట్టూ తిరగతా ఉంటాయి. మాది తిరుపతి. ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ను మార్చమని? నీకెన్నిసార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు, నా సెంటిమెంట్ అని. పెద్ద సెంటిమెంట్. బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి, నువ్వు దాన్ని మొయ్యడం కాదు. ఆహా, పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు, కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి. బాబాయ్, ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి. అబ్బో సూక్తులు! లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివే లేదు, నువ్వు నవ్వులు మింగేసి ఉండవు. పద, స్టూడెంట్స్ వచ్చే టైం అయింది. ఎవడొస్తున్నాడా? నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే. సైలెన్స్. సైలెన్సేలే. హలో. హాయ్ అండి, నా పేరు దర్శన. దర్శన? చెప్పండి దర్శన గారు. అదే అండి, మీరు గమనించారో లేదో, ఐమ్ యువర్ ఫోన్ నంబర్ నేబర్. నా నంబర్ కి పక్క నంబరే మీది. పక్క నెంబరా? హలో హలో సార్, ఉన్నారా సార్? వినిపిస్తోందా? హలో, మిమ్మల్ని. హలో. చెప్పండి. మాది తిరుపతి పక్కన తిరుచానూరు అండి. మీది? మా తిరుపతి అండి. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. రేపు పొద్దున్న 9:30కి మీరు ఫ్రీ ఉంటే కలుద్దామా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ. నెంబర్ నేబరా? అడగడం మర్చిపోయినరా, నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ము కదా, ఆ పక్క ఎవరు? ట్రై చేసా మామా,
నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా. నెంబర్ నాట్ రీచబుల్. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, నీ జీవితంలోకి ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు వెంకన్న స్వామి చూపించిన మార్గం రాయిదా. రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత లవ్ లో పడే. బాగాలేకపోతే రేయ్, అమ్మాయి బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబర్ అని ఫిక్స్ అయితే ఆగుతాడు రాడా. ఏడాగతాలే. మచా, నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండా, అమ్మాయిల విషయంలో ఎప్పుడు మనమే ముందుండాలరా. మనం ముందుంటే వాళ్ళు వెనకుంటారు, కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు. ఇంకా ఏ కాలం ఉండవా, వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు. చూసుకుని తినరా. నువ్వు ఒక నా ఊరికేం కొడతావా? ఇంతకీ పేరేంటన్నావు? దర్శన. ఆహాహాహా, ఇందు మూలంగా 50 మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా రేపు ఉదయం 9:30 మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది.